చెప్పండి. సురేష్ గారు మిత్రుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అంటే చాలా గట్టిగా వాళ్ళని సమర్థించుకునేందుకు తన పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, సో మేమెందుకు అంటున్నామంటే మేము మొదటి నుంచి చెప్తుంది కాంగ్రెస్ పార్టీ మోసాలకు పెట్టింది పేరు. అందుకు స్పష్టమైన ఉదాహరణ చూపిస్తాను. నేను ఏదో ఒట్టి మాటలు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఇవన్నీ కాదు. ఇంటరప్ట్ యూ ప్లీజ్. ప్లీజ్ హోల్డ్ ద డెకోరం. ఇదొకటి ప్లే చేస్తున్నాను. సురేష్ ఇది చూడండి. ఇది ఎవరన్నారండి మాటలు, ఏమన్నారు, ఏంది చూడండి ఒక్కసారి. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. ఇక్కడ డిప్యూటీ సీఎం సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడుతూ మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇక్కడ చెప్పలేదు అన్నాడు. మీరు విన్నారు కదా, లేకపోతే ఐ సెండ్ యు ద వీడియో వన్స్ అగైన్ ఆర్ షో ఇట్ టు ద పీపుల్. ఐ బి రెక్టిఫైడ్ ఆన్ వీడియో. అది ఆ మాట వాళ్ళ ప్రియాంక గాంధీ గారు సభలో చెప్పిరా లేదా? రెండోది యూత్ డిక్లరేషన్ అన్నారు. ఆ యూత్ డిక్లరేషన్ లో మెన్షన్ చేశారా లేదా? ఏమని మెన్షన్ చేశారు? చాలా స్పష్టంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం, వీళ్ళ ముఖ్యమంత్రి లెక్క ప్రకారం ఈ డిసెంబర్ 20 ఏది ఈ కొత్త సంవత్సరం 2024 డిసెంబర్ వరకు మేము ఉద్యోగాల భర్తీ చేస్తాము అంటున్నాడు. మరి అప్పటి వరకు ఈ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇయ్యరు? మీరే అన్నారు కదా, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు మేము ప్రతి నెల 4000 రూపాయలు ఇస్తాము నిరుద్యోగ భృతి అని. ఆ విషయానికి నేను అంటున్నా, వీళ్ళ లెక్కనే, నేనన్నది కాదు, ప్రతి సభలో మాట్లాడేది 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో అన్నారు. ఆ 30 లక్షల నిరుద్యోగులకి ఈ 4000 నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అది చెప్పాలి కదా. ఈ రోజు వరకు ఒక్క మాట మాట్లాడలేదు. తర్వాత యువతకు వారు స్వయం ఉపాధి నెలకొల్పుకునేందుకు మేము 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఆ వడ్డీ లేని రుణాలు ఎప్పటి నుంచి ఇస్తారు? మీరు అంటే మీరు మీ మొత్తం ప్రోగ్రామ్ అయిపోయి 5 సంవత్సరాల వరకు కాలాతీతం చేస్తారా? ఉద్యోగులకు నిరుద్యోగులకు ఏం చెప్పొచ్చారు వీళ్ళు? మేము రాగానే ఉద్యోగ కల్పన చేస్తాము, లేకపోతే అప్పటి వరకు 4000 రూపాయలు మీకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ ఇప్పుడేమంటున్నారు? మేము డిసెంబర్ 2024 వరకు పూర్తి చేస్తామంటున్నారు. మరి ఈలోగా నిరుద్యోగ భృతి ఎందుకు? నాగేష్ గారు, ఎస్, ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ మళ్ళీ బీజేపీ సోదరికి, బీఆర్ఎస్ సోదరికి, కెన్ యూ ప్లే దట్ వీడియో అగైన్? యా, ఐఎమ్ ప్లేయింగ్ ఇట్. ప్లే ఇట్. और ये उस तरह का भत्ता नहीं होगा जो నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. और ये उस तरह का भत्ता नहीं होगा जो आज तक आपने देखा. Can I give a clarity? Shall I show you? Now you maintain a decorum. This is a platform, no? You just said me maintain a decorum. No, I haven't completed. No, when you clarification, I haven't completed. You haven't, Anna. You are misguiding the people and viewers. No, not misguiding. This is your youth declaration. మీరు కెమెరామెన్ ప్లాన్ చేయండి. Now you are declaration కాంగ్రెస్ కాదు, ఒకసారి ప్లాన్ చేయండి. తొందరపాటు కనబడట్లేదు. వీళ్ళ లీడర్షిప్ కి వీళ్ళ కార్యకర్తలకి తొందరపాటు కనబడట్లేదు. అరే ఇచ్చిన మాట నుంచి వెనక్కి వెళ్ళిపోతూ తెచ్చుకునే ప్రయత్నం చేసి అడ్డంగా ఎవరు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి I am sitting here. I answer his all questions. Why shouting చేసి అన్నగారు ఇలా అరవడం వల్ల మిస్కమ్యూనికేషన్ అవుతుంది. సాక్ష్యాలతో ఎవరు దొరికిపోయారు యాంకర్ గారు నాగేష్ గారు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను అదే ఓపిక పెట్టుకోండి. తొందరపాటు లేదు, కనబడట్లేదు. ఇక్కడ నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు తొందరపాటు లేదు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇది వీళ్ళ గిమ్మిక్. సేమ్ ఫెవికాల్ బంధం కూడా అదే రియాక్షన్ ఉంటుంది. Please listen to viewership
చూస్తుంది. బాధ్యతగా ఉండండి. మీరు వినరా? ఇంకా మీరు వీడియో చూపించారా? ఆన్సర్ వినరా? ఇదేనా? What is it? Is it a political maturity? Why you all let him? Anchor గారు ఏమంటున్నారు? ఆన్సర్ వినండి. He is neutralizing here. Why you are shouting? Point to point. Why you are shouting? That is what I am here. చెప్పండి మీరు. బికాజ్ నేను పార్టీని నమ్ముకున్నాను. సత్య సర్వోదయ స్వరాజ్ అన్న పార్టీతో వచ్చినోడిని. సత్యాన్ని చూపిస్తాను. ఇప్పుడు వీడియోలో ఏమన్నారు? భట్టి విక్రమార్క గారు అన్నారు ఏది నిరుద్యోగ అభివృద్ధి 6 గ్యారంటీస్ లో లేదని. అంటే ఆయన టెక్నికల్ గా కరెక్ట్ చెప్తున్నారు. ప్రియాంక గాంధీ ఏమంటున్నారంటే నిరుద్యోగ అభివృద్ధి వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ స్టైఫండ్ వస్తుంది, 4,000 ఎవ్రీ మంత్ ఎవ్రీ అన్ఎంప్లాయిడ్ యూత్ కి వస్తుంది అంటున్నారు. దట్స్ అబ్సల్యూట్ ఫ్యాక్ట్. కానీ అది 6 గ్యారంటీలో ఎలా కలుపుతారు మీరు? మీకు అండర్స్టాండింగ్ లేదు. మీరు పొలిటికల్ మీకు అర్థమవుతుందా? అర్థమైంది కదా. ఇప్పుడు who is doing political propaganda? మీరు ఎందుకు అరుస్తున్నారు? Why you are interrupting here? Listen, answer here. Be patient. మీరు అరుస్తే నేను అరుస్తాను. ప్రజలు మిస్గైడ్ అవుతారు. ఇప్పుడు వ్యూవర్షిప్ కి అర్థమయ్యేటట్టు మాట్లాడాలా? లేకపోతే ఇలా అరుస్తుందామా? This is what. మీరు